వెల్కమ్ టు కేఎన్ఆర్ లాజిక్స్. మనం తెలంగాణ ప్రభుత్వం అనేది నిరుద్యోగ అభ్యర్థులకు ప్రస్తుత పరిస్థితుల్లో ఒక గుడ్ న్యూస్గానే భావించవచ్చు. పోస్టులు తక్కువైనప్పటికీ ప్రస్తుతం 2 నుంచి 3 సంవత్సరాల వరకు మనకి నోటిఫికేషన్స్ అనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ఈ తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషను నిరుద్యోగులకు ఒక గొప్ప సువర్ణ అవకాశంగానే భావించవచ్చును. అయితే మరి ఈ తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్స్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి నేర్చుకున్నారు. మరి ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ రాయడానికి మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి, దానికి ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మన ఏజ్ రిలాక్సేషన్ డీటెయిల్స్ గురించి నేర్చుకున్నారమ్మా. మరి తెలంగాణ ప్రభుత్వం మొత్తము 7,112 పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగిందమ్మా. 7,112 పోస్టులకి మొత్తం తెలంగాణ రిక్రూట్మెంట్ బోర్డు అనేది ఓన్లీ కానిస్టేబుల్ పరంగా చూసుకుంటే 7,112 పోస్టులు. దీంట్లో మనం చూసినట్టయితే ఇందులో ఈ 7,112 పోస్టుల వల్ల మనకి ఎస్ఐ పోస్ట్ సపరేట్ ఉంటాయి. దీంట్లో చూసినట్టయితే సివిల్ కానిస్టేబుల్ చూసినట్టయితే మనకి 3,697 పోస్టులు అమ్మ. సివిల్ కానిస్టేబుల్ పోస్టులు వచ్చేసి మనకి 3,697 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏఆర్ కానిస్టేబుల్ వచ్చేసి మనకి 1,052 పోస్టులు అమ్మ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎస్పీఎఫ్ అంటారు, ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ అంటాం, సోషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చేసి మనకి 24 అమ్మ. సో ఇది ఎస్ఏఆర్ సిపిఎల్ వచ్చేసి 24. ఇక్కడ ఇది ఎస్పీఎఫ్ అంటాం, దీన్ని ఎస్పీఎఫ్ సోషల్ పోలీస్ ప్రొటెక్షన్. సో ఎన్ని పోస్టులు అంటే 1,380 పోస్టులు రిలీజ్ చేసింది. నెక్స్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసి మనకి 751. సో నెక్స్ట్ ఇక్కడ 27 కోడ్ నెంబర్ వచ్చేసి మేల్స్కి 196, ఫిమేల్స్కి వచ్చేసి 12 అమ్మ. సో అంతా బాగానే ఉంది. మరి దీనికి తెలంగాణ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే ఇంటర్మీడియట్ ఉండాలి. ఏముండాలి? ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంటర్మీడియట్ లేదా దానికి సంబంధించినటువంటి ఈక్వివాలెంట్. నెక్స్ట్ మరిగా ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే జనరల్గా ఏముంటుందంటే 18 నుంచి 22 ఉండాలమ్మా. 18 నుంచి 22 ఉండాలి. సో ఇక అదర్ ఎక్స్టెన్షన్ కలుపుకొని ఓసీ వాళ్ళకి ఎంత అంటే +5 years. అంటే ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ ఓసీ అభ్యర్థులకి ఏజ్ లిమిట్ ఏంటంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 అమ్మ, మ్యాక్సిమం వచ్చేసి ఎంత అంటే మనకి ఇక్కడ 27 ఓసీ అభ్యర్థులకి. సో నెక్స్ట్ ఇక ఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు. మరి ఈడబ్ల్యూఎస్ అంటే ఎకానమికల్ వీక్లీ సెక్షన్ అంటాము, అంటే ఎకనామికల్ వీకర్స్ అంటాము వీళ్ళని. సో అంటే ఓసీలోనే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మొత్తం ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే అమ్మా 32 years. ఎన్ని ఇయర్స్? 32 years. మరి మినిమం ఏజ్ కంపల్సరీ ఎంత ఉండాలంటే 18 years అనేది మినిమం ఏజ్ కంపల్సరీగా ఉండాలి. మినిమం ఏజ్ ఎప్పటి వరకు చూడండి, జూలై 1, 2026 వరకు ఇదనమాట. 1 July 2026 కట్ ఆఫ్. సో ఇక్కడ వరకు మినిమం ఏజ్ కంపల్సరీగా 18 years ఉండాలి. సో ఓసీ వాళ్ళకైతే మొత్తం 27 years అమ్మ ఏజ్ రిలాక్సేషను. సో ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మొత్తం ఏజ్ వచ్చేసి మనకి 32 years వరకు మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇంకా మ్యారీడ్ విడోస్, డైవర్స్ ఉమెన్స్ వీళ్ళకి మళ్ళీ ఎక్స్ట్రా మళ్ళీ ఒక 3 years వరకు ఉండటం జరుగుతుంది. ఆ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఎక్స్ట్రా 5 years ఉంటుందమ్మా. సో మళ్ళీ ఇది ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించింది. మరి కానిస్టేబుల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మరి దాన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినట్టయితే మన ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉంటున్నాయి, నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా లేవా, సో దానిలో క్వాలిఫై కావాలంటే ఎంతో మనం నేర్చుకుందామని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎగ్జామ్ వచ్చేసమ్మా మీకు సెలక్షన్ ప్రొసీజర్ అనేది సో 3 టైప్స్లో ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ అనేది మెయిన్గా ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుందమ్మా. సో ఫస్ట్ సెలక్షన్ ఏంటంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ 200 మార్క్స్ ఉంటుందమ్మా. 200 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 1 మార్కు, 200 మార్క్స్కి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ఇక్కడ 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఎవ్రీ క్వశ్చన్ క్యారింగ్ ఎంతంటే 200 మార్క్స్ అమ్మ. అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండటం జరిగింది. నెగిటివ్ మార్కింగ్ ఎంత అంటే 20%. 20% అంటే 1/5 ఉందమ్మా. 1/5 అంటే ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే నీకు 1/5 అనేది నెగిటివ్ అవుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉన్నది. సో మరి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో మరి ఎవరు ఎంత మార్కులు వస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు, ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవుతారు అనేది ఇది ఫస్ట్. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్లోని ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 20% అమ్మ. బీసీ వాళ్ళైతే మనకు వచ్చేసి 25%. ఓబీసీ అంటారు దీన్ని. నెక్స్ట్గా ఓసీ వాళ్ళు ఉన్నారు కదా, సో జనరల్ కేటగిరీ వీళ్ళు చూసినట్టయితే 30% మార్క్స్ రావాలి. అంటే మార్క్స్ పరంగా చూస్తే వీళ్ళకి 40 మార్క్స్ రావాలమ్మా, వీళ్ళకి 50 మార్క్స్ రావాలి, వీళ్ళకి 60 మార్క్స్ రావాలి. ఇది చూడండి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మొత్తం ఎగ్జామ్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుందమ్మా. ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి మరి ప్రిలిమినరీ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత అంటే ఎస్సీ ఎస్టీకి వచ్చేసి 20% మార్క్స్ రావాలి. 20% అంటే 40 మార్క్స్ రావాలి. నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ రావాలంటే 25% మార్క్స్ రావాలి. 25% అంటే 50 మార్క్స్ రావాలమ్మా. ఇక ఓసీ వాళ్ళు వచ్చినట్టయితే 30% మార్క్స్ అంటే 60 మార్క్స్ వస్తే వీళ్ళు ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారు. సో ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన తర్వాత సెకండ్ ఏముంటుందంటే మీకు పిఎంటీ అండ్ పీఈటీ ఉంటుంది. పిఎంటీ అండ్ పీఈటీ అంటే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత లాస్ట్గా ఫైనల్గా మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఏముంటుంది? మెయిన్స్ ఎగ్జామ్. సేమ్ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్యాటర్న్ వచ్చేసి మనకి 200 క్వశ్చన్స్ ఉంటాయమ్మా. 200 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారింగ్ 200 మార్క్స్, 1 మార్కు, నెగిటివ్ మార్కింగ్ 1/5 ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్స్లో వస్తాకే ఈ విధంగా సెక్షన్ ఇక్కడ క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఉండదమ్మా. క్యాస్ట్ వైజ్గా కట్ ఆఫ్ ఉండదు. మరి ఇక్కడ మెయిన్స్లో కంపల్సరీగా మనకి వచ్చినటువంటి మార్క్స్ ఒక్కో డిస్టిక్కి ఒక్కో కట్ ఆఫ్ అనేది పెట్టడం జరుగుతుంది. అంటే సివిల్ కానిస్టేబుల్కి ఒక కట్ ఆఫ్ ఉంటుంది, సో ఏఆర్కి ఒక కట్ ఆఫ్, ఈ విధంగా కట్ ఆఫ్ అనేది జరగడం జరుగుతుంది. అది కూడా డిస్టిక్ వైజ్గా ఉంటుంది. సో ఈ విధంగా మనకి 3 టైప్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అయితే మెయిన్స్ ఎగ్జామ్స్ కూడా ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే సో ప్రిలిమినరీ అప్పుడే మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలమ్మా. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అప్పుడే మెయిన్స్ లెవెల్లో ప్రిపేర్ అవుతారో వాళ్ళే దాంట్లో సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ అయిపోయినాక మెయిన్స్కి ఇక్కడ ఫిజికల్ ఈవెంట్ టెస్ట్కి మీరు ప్రాక్టీస్ చేస్తుంది. ఫిజికల్ ఈవెంట్ టెస్ట్ అయిపోయినాక మెయిన్స్కి జస్ట్ 1 or 2 months గ్యాప్ మాత్రమే ఉంటుంది. 1 or 2 months గ్యాప్ మాత్రమే ఉంటుంది. కాబట్టి సో ఇక్కడనే మ్యాక్సిమం ప్రిలిమినరీ చదివేటప్పుడే మీరు సిలబస్ని టోటల్గా కంప్లీట్గా మెయిన్స్ లెవెల్లో ఎవరైతే చదివి ప్రిపేర్ అయి ఉంటారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఈ 200 మార్క్స్కి క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూడండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ 200 మార్క్స్కి సో 200 క్వశ్చన్స్లో 200 మార్క్స్ కదా. ఈ 200 మార్క్స్లో మీకు జనరల్ ఇంగ్లీష్ ఉంటుందమ్మా. జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇదొక 25 క్వశ్చన్స్కి ఉంటుందమ్మా జనరల్ ఇంగ్లీషు. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. సో వచ్చేసి 50 క్వశ్చన్స్ వస్తాయి. కొన్ని కేసెస్లో
60 క్వశ్చన్స్ రావడానికి కూడా అవకాశం ఉంది. కంపల్సరీ అయితే 50 క్వశ్చన్స్ రెండిట్లో కలిపి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఇక థర్డ్ వన్ వచ్చేసి మీకు జనరల్ సైన్స్ అమ్మ. సో జనరల్ సైన్స్, ఈ జనరల్ సైన్స్లో వచ్చేసి మీకు 25 క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో ఇక్కడ ఇది టోటల్గా 100 క్వశ్చన్స్ ఇక్కడనే మీకు టాలీ అవుతాయి. మిగిలిన 100 క్వశ్చన్స్కి వచ్చేసి మీకు ఇక జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అమ్మ. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు ఇక 100 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, మీరు ఎవరైతే మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలి, పోలీస్ జాబ్ సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్ ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఫోకస్ చేయాలమ్మా, అర్థమెటిక్ రీజనింగ్, జనరల్ సైన్స్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. కొంచెం సిలబస్ తక్కువ ఉంటుంది ఇక్కడ జనరల్ సైన్స్. సో 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్లో మీకు తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఉంటుందమ్మా. సో ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్స్ మీకు 30 క్వశ్చన్స్ టు 40 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి 30 నుంచి 40 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంటుందమ్మా. ఈ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మీకు 20 to 30 క్వశ్చన్స్ వస్తాయి. 20 to 30 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అంటే మేజర్గా మీరు ఎక్కడ మీకు ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుందో ఆ సబ్జెక్టుల మీద ఫోకస్ చేయండి. కొన్ని తక్కువ మార్కు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎకానమీలో ఒక 2 or 3 క్వశ్చన్స్ వస్తుంటాయి. సో అలాంటి ఏవైతే వెయిటేజ్ తక్కువ ఉంటాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వెయిటేజ్ ఎక్కువ ఉన్న వాటికి ప్రిపరేషను ఇవ్వండి అమ్మా. సో ఇవి దీనికి సంబంధించినటువంటి తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్రిపరేషను. ఏవి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటిది, సో మినిమం ఏజ్ ఎంత, మ్యాక్సిమం ఏజ్ ఎంత, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం చెప్పుకుంటున్నామో ఇంటర్మీడియట్. దీంట్లో వచ్చేసి ప్యాటర్న్ వచ్చేసి మనకి ఎన్ని క్వశ్చన్స్ అని చెప్తున్నాం, 200 క్వశ్చన్స్, 200 మార్క్స్. ఇక్కడ కూడా నెగిటివ్ ఉంటుంది, 20% నెగిటివ్ ఉంటుందమ్మా. 20% అనేది నెగిటివ్ ఉంటుంది. ఇది తెలంగాణ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అమ్మ. నెక్స్ట్ వీడియోలో మనం తెలంగాణ ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ గురించి నేర్చుకున్నారు మిత్రమా. సో ఇదే విధంగా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఏం తెలియజేస్తుందంటే, ఎవరైతే మన కేనా లాజిక్స్ ఛానల్ ఫాలో అవుతున్నారో వీళ్ళకి డైలీ మనం ఒక ఫ్రీ లైవ్ క్లాసెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో. మీరు మీ ఫ్రెండ్స్కి ఇన్ఫామ్ చేయండి. అదేవిధంగా మీరు కూడా జాయిన్ అయ్యి ఈ ఫ్రీ క్లాసెస్ వినడానికి యూటిలైజ్ చేసుకోగలరని మనవి.